హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము బాదం మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ బాదం మిల్క్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పావు కప్పు బాదం తీసుకోవాలి. వీటిని బాగా వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. మీరు నైట్ నానబెట్టడం మర్చిపోతే మార్నింగ్ బాదం పాలు చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ ముందు హాట్ వాటర్లో నానబెట్టండి. ఇప్పుడు ఈ బాదం పైన ఉన్న పొట్టుని మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా క్లీన్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి క్లీన్ చేసేలోపు మనం పాలని బాయిల్ చేసుకుందాము. మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుందాము. ఇందులోకి కాచి చల్లార్చుకున్న ఫుల్ క్రీమ్ పాలను వేసుకుందామండి. ఇవి 1 లీటర్ అండి పాలు. వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు పాలను కూడా యాడ్ చేద్దామండి. ఇందులోనే ఒక 2 ఇలాచీలను ఇలా ఓపెన్ చేసి వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొంగు రావాలి. సైడ్స్కి వచ్చిన మీగడ మొత్తం ఇందులోనే ఇలా కలుపుకుంటూ పాలు మొత్తం చిక్కబడేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు పాలు తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేద్దామండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మార్కెట్లలో దొరికే బాదం పాలలాగా టేస్ట్ వస్తుంది. దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పాలు బాగా మరిగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని కూడా వేసుకుందాము. బాదం పేస్ట్ వేసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి, లేకుంటే లమ్స్ ఏర్పడతాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేద్దాము. ఇందులోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి. కుంకుమ పువ్వు కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మన బాదం పాలకి మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేద్దాము. దీన్ని ఇలా కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్ వరకు. సైడ్స్కి వస్తున్న మిగడ మొత్తం ఇలా కలుపుకుంటూ దీంట్లోనే వేసుకోవాలి. అంతే అండి, మన బాదం మిల్క్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకుందాం. దీన్ని మనం ఇలాగే వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాని తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పలుకులను వేసుకుందామండి. అంతే అండి, మన వేడి బాదం జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.